ఎవ్రీవన్. రఘునందన్ రావు గారు అలాగే సవిత గారు, అంటే రఘునందన్ రావు గారు ఆల్రెడీ ఈరోజు 60 years కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లైఫ్ స్టార్ట్ అయింది టుగెదర్. వాళ్ళు 60 years కంప్లీట్ చేసుకోవడం ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ చాలా మంది లైఫ్లో. ఇలాంటి ప్రోగ్రామ్ మనం అటెండ్ అవ్వడం, నేను అటెండ్ అవ్వడం నేను చాలా పెద్ద బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మీరందరూ రావడం, ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో మీరందరూ పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్. మీరు విన్నా వినకపోయినా నేను వాగుతూనే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఊహు ఏదో ఒకటి అంటూ ఉండండి నా కోసం. ఓకేనా అండి? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ. ఇలా అనకపోయినా పర్లేదు, అలా చెప్పినా చాలు. ఓకే, అయితే ఈరోజు రఘునందన్ రావు గారికి ఈరోజైతే సర్ప్రైజ్ తెలుసు కదా అందరికీ. ఈరోజైతే సర్ప్రైజే ఇస్తున్నాము. మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలీదు. బర్త్డే అనుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ మనం పెళ్లిలాగే జరుపుతాం ఈరోజు. పెళ్లిలో అమ్మ బాబోయ్, పెళ్లిలో అంత పెద్ద హడావిడి ఉంటుంది. ఆ రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తప్ప అందరూ హ్యాపీ వస్తారు, అందరిని కలుస్తారు, మన శారీస్ నగలు అన్ని చూపించుకుంటారు, ఒకరినొకరు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ రోజు ఉపవాసం, ఏం తినరు. వచ్చిన వాళ్ళతో ఎవరో సరిగ్గా మాట్లాడలేరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. బట్ ఈ రోజు అందరితో కలిసి మరొకసారి సెలబ్రేట్ చేసుకునే అవకాశం మాత్రం రఘునందన్ రావు గారికి అలాగే సవిత గారికి వచ్చింది. ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. ప్రతి ఒక్కరికి, అంటే మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక రోజు రావాలని ప్రతి పేరెంట్స్ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు. సో ఈ అటెండ్ అయ్యాం మనము. ఈ రోజు మాత్రం వాళ్ళ పెళ్లి ఇంకా గ్రాండ్ గా చేద్దాం. ఓకేనా? అయితే నాకు పెళ్లి కొడుకు తరఫున వాళ్ళు కావాలి, పెళ్లి కూతురు తరఫున కావాలి. పెళ్లి కొడుకు తరఫున ఎంతమంది ఉన్నారు? ఎక్కడ సైడ్ ఉందని హాఫ్ ఆఫ్ చేసుకుందాం ఈరోజు. అంటే మీరు ఫిక్స్ అయిపోయారా? అయితే మీరు పెళ్లి కూతురు సైడ్ వస్తా. ఫిక్స్ అయితే అబ్బాయి తరఫున. ఓకే, పెళ్లి కూతురు సైడ్ ఎవరు ఉన్నారు? ప్లీజ్ ఒక్కరే నాకు చెయ్యొద్దండి ప్లీజ్. ఒక్కరే ఉన్నారా? పెళ్లి కొడుకు సైడ్ ఇంత పెద్ద అబ్బాయి ఫస్ట్ టైం నాకు దొరికాడు. ఊరికి కాసేపు ఏదైనా సరదాగా ఈరోజు వచ్చాం, ఎలాగో మనం ఇంటి నుంచి రాగా తప్పలేదు, ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. సో ఉన్నంతసేపు హ్యాపీగా వీళ్ళ కోసం మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? సో మీ వాళ్ళు ఎక్కడున్నారు? మీ పెళ్లి కొడుకు సైడ్ ఎక్కడున్నారు? చూపించండి స్ట్రెంత్ ఎక్కడ. మీరందరూ అంటే కపుల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా అందరూ రిలేటివ్సా? ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫ్రెండ్స్ మీరందరూ ఫ్రెండ్స్ అండి. సవిత గారికి ఫ్రెండ్సా? బా, అది వాయిస్ అట్లా ఉండాలి. సవిత గారి ఫ్రెండ్స్ ఎక్కడ? మా అన్నయ్య తరఫున వచ్చినాము, ఆడపిల్ల కట్నాలు ఇప్పించాలి. ఇప్పుడు కావాలి, అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు కావాలి. వీడియో ప్లీజ్ అక్కడ తీయండి. కట్నం అడుగుతున్నారు, గట్టిగా తీయండి. చాలా మంది వచ్చారు. మీరు సెక్రటరీ కూడా వర్క్ చేస్తారా? చేసే వాళ్ళు వచ్చారు, మాకు చూసుకోండి. సో పెళ్లి కొడుకు సైడ్ స్ట్రాంగ్ టీమ్, పెళ్లి కూతురు సైడ్ డబుల్ స్ట్రాంగ్ ఉంటుంది. అంటే అటు పక్కన నుంచి కూడా పెళ్లి కూతురు సైడ్ ఎంతమంది ఉన్నారు? ఇంకా మీరు అటు ఇటు ఎటో ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇప్పుడు అమ్మాయి తీసుకురావాలి అనుకున్నప్పుడు మనమే రావాలి, మనమే కదలాలి. అందుకే నాకు టీం కనిపించాలి. మన టీం అమ్మాయినప్పుడు వచ్చేస్తారు. మనం ఏం చేద్దామంటే వాళ్ళు వచ్చినప్పుడు మనందరం యాజ్ ఎ రెస్పెక్ట్, యాజ్ ఎ బ్లెస్సింగ్ మనందరం వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నించొని చప్పట్లు కొడుతూ వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. వచ్చేప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. సో వాళ్ళకి మన తరపు నుంచి ఒక చిన్న బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇద్దాం. ఎందుకంటే మీలో ఎంతమంది వాళ్ళని విష్ చేయడానికి వస్తున్నారో కూడా తెలీదు. ఎందుకంటే మనం ఇన్విటేషన్ చాలా మందికి ఇస్తాము, అందరూ ఈ టైంకి రావచ్చు రాకపోవచ్చు. బట్ చాలా దూరం నుంచి వచ్చారు, చాలా మంది కలవడానికి వచ్చారు కాబట్టి అదొక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం. సరే, చాలా దూరం నుంచి ఎవరు వచ్చారు? మీరు ఏ నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చారు. ఇంకెవరు వచ్చారు ఇంకా దూరం నుంచి? ఏంటండి? మీరు ఉండాల్సిందే. కరీంనగర్ నుంచి వచ్చిన మీరు ఉండాల్సిందే.
ఫాదర్. ఇంకెవరు వచ్చారు? ఫ్యామిలీ చాక్లెట్ తినేస్తున్నారు, అయిపోయింది అక్కడ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? హైదరాబాద్. వెరీ గుడ్. దూరం అంటే ఇది నేర్చుకోండి, హైదరాబాద్ నుంచి వచ్చేది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కోరుకుంటున్నాను. సో టుగెదర్ ఈరోజు వాళ్ళిద్దరికి మరొకసారి వాళ్ళ మ్యారేజ్ మెమరీ మరొకసారి మనందరం కలిసి తీసుకొద్దాం. ఈరోజు 43 years we have been together, so I request all my housing family to stand up so that all of you can see. They నువ్వే పెద్ద స్పెషల్ అగో అక్కడ ఉన్నారు. సో we are all one family. సో మాకు రఘునందన్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో కానీ మేమందరం చాలా మేము మా ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే రఘునందన్ కి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. We missed almost all the functions because the time required at the office was so అందుకనే మేము మా కుటుంబాన్ని చాలా గర్వంగా హౌసింగ్ కుటుంబం అనే చెప్పుకుంటాం. హౌసింగ్ ఫ్యామిలీ తప్ప వీ డోంట్ కాల్ ఇట్ సపరేట్ ఎనీథింగ్. అగో మా చలపతి ఇది అరేంజ్ చేసిన కారకుడు ఈ హర్షతో పాటు చలపతి వాళ్ళు కరీంనగర్లో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు మరి కాలేజ్ మేట్సా కాదా నాకు తెలియదు కానీ వీళ్ళు కరీంనగర్లో రెడ్డిమేట్స్ స్కూల్ నుంచి అన్నమాట. సో అంటే ఆల్మోస్ట్ 55 years ఫ్రెండ్షిప్ ఫర్ దెమ్. సో దట్స్ హౌ వి ఆర్ హియర్. అగో అక్కడ రఘునందన్ గారు వాళ్ళ అమ్మగారు అలా చూస్తున్నారు చూడండి. ఆ
మిస్ అయ్యి ఉంటాడు బాగా, రఘునందన్ ఆవిడ మిస్ అయ్యి ఉంటారు. ఎందుకంటే మేము ఆఫీస్లో ఉంటే మేము ఒకటైనాం. అట్లా మేము ఆఫీస్ మేట్సే. హౌసింగ్ ఫ్యామిలీ అంటేనే మేమందరం హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్. సో దట్ ఈస్ అవర్ ఫ్యామిలీ ఫ్రమ్ ది ఆఫీస్. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్. సో మీరు అందరూ కలిసి ఆఫీస్ లో వర్క్ చేస్తారంటే ఎక్కువ టైం మీతోనే స్పెండ్ చేస్తారు ఇంకా సార్. సో సార్ సో మన ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా సరే ఒకరితో రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలంటే రెగ్యులర్ గా మీట్ అవుతూ ఉండాలి, టచ్ లో ఉండాలి అని చెప్తారు. ఫ్రెండ్షిప్ అనే దానికి మనసులో ఒకటి పెట్టుకోవడం ఒకటి మర్చిపోవడం అనేది ఉండదు. ఇట్ ఈస్ ఫ్రెండ్ అంటే ఎవరు మన మొహ కవళికలు చూసి మనం బాధపడుతున్నామా ఆనందపడుతున్నామా మనం ఎలా ఉన్నామో అని తెలుసుకోవడమే మన ఫ్రెండ్షిప్. అదిగో మా రఘు వచ్చాడు చూడండి, ఇందాక కంటి నిండా నీళ్ళు తెచ్చు. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देव. नीलगगन घनविचलन धरणिजा श्रीरमण. मधुरवदन नलिन नयन मनविविनरा राम. చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు. సుష్మిత గారు, అలాగే శ్రవణ్ గారు, శోభిని గారు అండ్ శ్రీహర్ష గారు ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారు. సో మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అండ్ ప్రతి పిల్లల కోరిక వాళ్ళ పేరెంట్స్ కి ఇలా సెలబ్రేట్ చేయాలని. అండ్ పేరెంట్స్ అమ్మో నాకు వచ్చేసింది. ఎడమ చేతను శివుని పుష్పం వేద పుష్పవాన్ ప్రదావాన్ పశుమాన్ భవతే చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రదావాన్ పశుమాన్ భవతే. हिरण्यसंदृगपान्नपात्सेदु हिरण्यवर्णः हिरण्ययात्पर्योने निषद्या हिरण्यराजदज्जन्मस्मै. कवीनामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां देवादेवीर्वाजिनीवती श्रीराममित्रयवतो श्रीमहासरस्वत्यै नमः. गुरुदेनावृताम्बुरीं तस्मै आदायकीर्तिं प्रजां ददुः देवताभिरुद्धरते यावतीर्वै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मणे वसन्ति. तस्मात्
मरुदयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शरन्तीर्थमायुः उग्रः अभिवीरो अभिसत्त्वादहो याजैन्द्रमन्द्रमादिष्टभूमितो अभिगोत्राणि सहसागाहमानो रायो वीरश्शतमञ्जुरिन्द्रः निश्यवनः पृतनाजानयुध्यो साहित्यानां मरुदावंशद्धौग्रो महामनसां भुवनस्यवानां घोषो देवानां वेदामृस्तात् अस्माकमिन्द्रस्तमृते दद्धये उत्तरे भवन्वस्मानुदेवा अवगाहवेषु इन्द्रो नस्तत्तवृत्रः विश्वाः शर्म यच्छतु परस्पन्धिरायुष्मास्ते अस्ते नत्वायुषायुष्मन्तं करोमि कृतन्निष्मिपत्यायुर्वै कृतममृतमुत्सृज्यमुक्त देवायुर्निष्मिभवे ॐ वृषशेलाधिप एव देव तन्नः वृषभाधीश्वर एव देवः वक्त्राब्जे भाग्यलक्ष्मीः उदयसरस्ते भूतकारुण्य लक्ष्मीः खट्कास्ते शौर्यलक्ष्मीः निखिलगुणा शम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वय्येका सर्वसाम्राज्यलक्ष्मीः ॐ श्रियः कान्ताय कल्याणधयेऽर्थयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलौ मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलौ श्रीरामवल्ली जनकस्य पुत्री सीताङ्गना सुन्दरकोमलाङ्गी श्रीविष्णुवत्ती भुवनैकमाता वधूवराभ्यां वरदो भवन्तु सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान शतमानं भवति शिवाय पुरुषश्रेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति अस्तिमन्ताद्धा सत्यासुरा भवन्तः श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु अनयो दम्पत्योः परिपूर्णम् आयुष्याभिवृद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु अनयो दम्पत्योः श्री साङ्गसपरिवार हनुमत् सीता भरत शत्रुघ्न परिवार समेत कोदण्ड रामचन्द्र स्वानुग्रह सिद्धिद्वारा दम्पत्योः शतायुष्याभिवृद्धिरस्तु सत्यास्वन्दयमानस्य कामाः रुदनो रोचमानश्चो हर्षोभमानः कल्याणः శ్రీరాముడే రూపులో వరుడు అని పొంగెనే వేద మంత్రాలు ఆ సీతయే గుణములో వధువు అని మురిసినే వేళ తాళాలు వందిట కొరిసిన పసిడి వెన్నెలవే శ్రీరస్తున్నది రంగులు విరియగా కదలి నేలకిలా శుభమస్తంటూ నక్షత్రాలే నక్షత్రాలే వేడుక కలరు మా ఇంట కన్నులు రెండు చాలవట మనసులు కుదిరిన మనువంట ఒకరికి ఒకరి ఏడడుగులతో చదగా నడిచిన ఈ జంట నవ దంపతులైనారంట దీవించండి మీరంతా బంధువు మిత్రులు అతిథులు ఆప్తులు వేడుక కలరు మా ఇంట కన్నులు రెండు చాలవట మనసులు కుదిరిన మనువంట ఒకరికి ఒకరి ఏడడుగులతో చదగా నడిచిన ఈ జంట నవ దంపతులైనారంట దీవించండి మీరంతా బంధువు మిత్రులు అతిథులు ఆప్తులు
బ్రతుకంత నీతోనే అని నమ్మిన హరిలంగని స్నేహమే కోరినా కలిసెదురుకుందాము ఏం జరిగినా తల మీద చేయొట్టేస్తున్నా ఏనాటికి తోడు విడిపోనని ఏది క్షణమైన నీతోనని చిరునవ్వు సిరులెన్నో పండాలని పోస్తున్న ముత్యాల వేడుక కలరో మా ఇంట కన్నులు రెండు చాలవట మనసులు కుదిరిన మనవంట ఒకరికి ఒకరై ఏడడుగులతో జతగా నడిచిన ఈ జంట నవదంపతులైనారంట దీవించండి మీరంతా బంధువు మిత్రులు అతిథులు ఆప్తులు వేడుక కలరో మా ఇంట కన్నులు రెండు చాలవట మనసులు కుదిరిన మనవంట ఒకరికి ఒకరై ఏడడుగులతో జతగా నడిచిన ఈ జంట నవదంపతులైనారంట దీవించండి మీరంతా దక్షిణామూర్తి దీక్షల వారి ఆశీస్సులతో మీ దంపతులకి ఆయన పంపిన కానుక. అర్చత ప్రార్చత ప్రియమేధాతో అర్చరా అర్చంద్రభద్రగా అరుపరన్న దృష్టివర్చరా అర్చత ప్రార్చత గురవే సర్వలోకానాం భియదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. శతమానం భవతి శతాదుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవధాయై నమః. నమో నమో భవతి జాయమానోన్హాంగేతురుషదామేత్యగ్రే చంద్రమాస్కరతే దీర్ఘమాయుః ఇతి స్వస్తి. సార్ మీరు ఒక్కసారి నవ్వుతారని అంటే వెయిట్ చేస్తున్నాను సార్. నవ్వేశారు. సో ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ అవుతుంది. భగవంతరావు గారు ఒక మాట చెప్పారు ఇందాక, ఎప్పుడో రజాకార్లతో మేము ఫైట్ చేశాను, నేను అప్పుడు నుంచి ఉన్నాను. ఓకే సార్ తీసుకుందాం. ఓకే ఓకే ప్లీజ్ ఒక 2 minutes నాకు ఇవ్వండి ప్లీజ్, నేను మాట్లాడక చాలా సేపు అయింది. హాయ్ సార్, నా పేరు మైత్రి సార్. ఈరోజు అంటే మా అందరి ముందు మీరు మరొకసారి పెళ్లి చేసుకున్నారు, మీ 60th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ సెలబ్రేషన్స్ లో పార్ట్ అయినందుకు మా అందరికి చాలా ప్రౌడ్ గా ఉంది. ఇట్స్ వెరీ బిగ్ బ్లెస్సింగ్, కంగ్రాచులేషన్స్ సార్. సో పెళ్లి ఒక్కసారి అయింది కాబట్టి ఇన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఏమనకండి సార్. తర్వాత సార్ నేను ఫోన్ చేశానా సార్ మీకు, తర్వాత మాట్లాడి పెళ్లి కావాలనుకుంటున్నారా సార్ మీకు? ఓకే సో ఇప్పుడు ఎవరైతే కలవాలి అనుకుంటారో ప్లీజ్ కమ్ టు ద స్టేజ్, టేక్ ద ఫోటోస్. గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగినందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్య
అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదానిదో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానిదో జతై నదికి వరదల్లే మదికి పరవళ్ళే వెడుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే కనుము హరివెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణా మోనా మోయేనా కాలం నతించదానిదో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానిదో జతై ఆకాశ తీరాల తారల్ని పోగేసి నట్టింట దీపాలు వెలిగించుదాం గుండెల్లో బాధల్ని బరువుల్ని దించేసి చిరునవ్వు రెక్కలతో విహరించుదాం పుట్టి భూమికొచ్చింది వేరేందుకో కాదు సంతోష సామ్రాజ్యమేలేందుకే ఏళ్ళు ఎదిగేటి దారుల్లో ఎవరైనా కదిలేది ఏ రోజు పండుగలా గడి
నచ్చిన విషయం ఏంటి? అరే టీచర్ అమ్మ మాట్లాడుతూనే లేదు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవండి తనకి. బాగా చెప్పారు. ప్రతి వైఫ్ ఇదే చెప్తుంది ఫస్ట్. బాగా నటించాడు. బాగా నటించారు. నైస్ టీచర్. చెప్పండి టీచర్, ఇంకా క్లాస్ చెప్పండి టీచర్ మాకు. అందుకే క్లాస్ చెప్తున్నారు కదా, వింటున్నాను. చెప్పండి. హస్బెండ్ అంటే నిజంగా ఒక హస్బెండ్ గురించి ఇలాంటి క్వాలిటీ వైఫ్ నచ్చుతుంది. ఇప్పుడు మీ మేడం ఫ్యామిలీ కంటే ఎక్కువ ఆఫీస్కే ఎక్కువ కేర్ అది చేస్తారు. బ్యాడ్ హ్యాబిట్. అది మీరు చెప్పండి. చెప్పండి కవర్ చేశారు. ఒకరికి ఉండాలి, ఒకరికి లేదు. సో కవర్ చేశారు. వెరీ గుడ్ సార్. మీకు పాయింట్స్ వచ్చి పోనీ మీతో మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటారా ఏదైనా అకేషన్కి వెళ్ళినప్పుడు? వదిలేండి, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సోషల్ సర్వీస్ చేస్తారు. గుడ్. నేను చేయలేకపోయినా తను చేస్తున్నారు కాబట్టి 100% ఇవ్వచ్చు ఆ విషయంలో. థ్యాంక్ యూ అమ్మా. నా అన్ని హైట్స్లో ముఖ్యంగా నా వర్కౌట్స్లో ఈ వర్క్ అడగకుండానే ఈ ఆల్వేస్ షోడ్ అప్ at every crucial moment of my life in the last. Happy 16th birthday, Amma. Happy Shashti birthday to you. ప్రేమతో మమ్మల్ని చూసుకున్నాము. your mother is being here as our biggest brother. Thank you for being in our lives. ఆ దేవుళ్ళు నిండు ఉన్నాను ఆయుర్వేదతో మనశ్శాంతితో ఉన్నాను. Wish you a very happiest 60th birthday and happy retirement, uncle. మాకు ఎప్పుడు గుర్తుండేది ప్రభు అంకుల్ అంటే వెరీ కామ్ నేచర్, స్మైలింగ్ అండ్ ఎప్పుడు రెడీ టు హెల్ప్. ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యూ బీ దే ఫర్ ద ఫ్యామిలీ అంకుల్. మేము ఇండియా వచ్చిన ప్రతిసారి ద ఫస్ట్ డే ద లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రావెల్ యూ ఆల్వేస్ బీ దే ఫర్ అస్. అండ్ ఎస్ అంకుల్, అందరి విషయం బీ దే ఫర్. Happy anniversary, birthday uncle. Happy retirement to you. Namaste uncle. Wish you a very happiest 60th birthday and happy retirement, uncle. The first day and the last day of our travel, you will always be there for us. And thank you so much for all the support we got from you. And from me, Nikhil, Sahana and Shriyan, the wishes uncle. Wish you a very happy birthday and have a great health. May heaven brings you like both peace, happiness and well rest. And yeah, happy birthday once again. Have a wonderful year ahead. మా చిన్నక్క సోహిని. Many happy returns of the day. Happy 60th birthday. Thank you so much, Nana. I wish I was there celebrating with you on this new milestone of yours. Miss you, Nana. మా బావగారు సుష్మిత వాళ్ళ హస్బెండ్ మా సార్ మిలిటరీలో జాయిన్ అయ్యారు. అందరికీ కూడా అర్థమైంది. ఆ ఆనంద సమయాల్లో వచ్చి ఆనందం పంచుకోవడం కంటే కష్ట సమయాల్లో కష్టాన్ని చేసుకున్నారు. కోటి ఒక్కరు కూడా ఉంటారు. నాకు మీ అందరికి పిలుచుకోవడం ద్వారా నేను దగ్గర నా అదృష్టం. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. మీ సెంటర్ విషెస్ చెప్పగలరా? Thank you so much for everything. बहुत हो गया तेरा. It's going to happy I really miss being there on this special day. But yeah, this is what it is. Anyways, bye bye. Have fun. Enjoy the day. బ్యూటిఫుల్ గా విషెస్ చెప్పారు. మీ పాప ఎంత బాగా అంటే ఆశీర్వాదం చిన్నపిల్లలు ఇవ్వలేదు చూస్తున్నారు. వి ఆల్ ఆర్ హ్యాపీ. వాళ్ళందరూ ఎవరైతే చూస్తున్నారో అందరూ కలిసి సెలబ్రేట్ చేయడం ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. బ్యూటిఫుల్
కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం, నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం. పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం. 16 ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే, నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే, నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. కిరణం తోరణంలా సిరులే కురియవేళ తలపి వామనంలా వలపి గెలుచువేళ ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం. తారారు ఋతువులు అన్నీ తమ ఇల్లే ఎక్కడ అంటే మన అడుగుల్ని చూపే సంబరం అద్భుతం. ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు మన గురుతులు నామిగిలే ఈ వేడుకే అద్భుతం. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే, నా వెంట అప్పుడు ఆ టైంలో మీ పెళ్లి టైంకి ఈ కార్యక్రమం అయితే జరిగింది కదా, ఎవరు ఎక్కువ టైమ్స్ రింగ్ చేశారు? అప్పుడు ఎంతగా చెప్తారు, ఎంతగా తింటారు అన్నట్టు చెప్తారు. ఈసారి మీరు తగ్గట్టు అంతేనా? ఎందుకంటే అన్ని మల్లెపూలు పెట్టుకున్నప్పుడు మీరు strong. ఆనందమే ఒక్కో క్షణం నీతో అద్భుతమే. సరసాలు రాగాలు ఆనందమే, సరిపోని లింకాలు అద్భుతమే. క్లుప్తం శ్రేజోపశేజ ఆయుస్సంభోగం భోజం చిత్రకేతుప్రభానాభాం సంభాం జ్యోతిష్మాగుస్తే కస్మానాతపగ్గుస్తమితపన్నో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శ్రీ శ్రీమన్నారాయణ పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు నిరంతరం ధర్మకార్య ఆచరణ సిద్ధిరస్తు. కోరికే లేదే స్వయం